ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు, ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు, ఎప్పుడు ఎవళ్ళ మీదకి లొలిగి పోయేది తెలియదు. కొంతమంది లీడర్లు అంతే, అంతా అర్థం కాకుండా చేస్తుంటారు, అర్థం కాకుండా మాట్లాడుతుంటారు. ఇగో గట్లే గిలాస పార్టీ లీడర్ ఇంటర్నెట్లో పెట్టిన కామెంట్లు ఇప్పుడు పొట్టు పొట్టు తిరుగుతున్నాయి. పాన్రిగ్గా సంగతి ఏందో అరుచుకొని వద్దామో సరే. ఉంటుంటేనే మరి ఎట్లా అనిపించిందో ఏమో గాని గాలి చిన్నప్పటి చదువుల మీదకి మళ్ళీంది గిలాస పార్టీ లీడర్ నాగబాబు సార్కు. ఇంటర్నెట్ గూర్చే సామాన్య శాస్త్రం పాఠాలు చెప్పిండు. చర్యకు ప్రతి చర్య జరిగిందట. అదేంది సారు అని అంటే అప్పుడు గంతే, న్యూటన్ సూత్రాలు పెట్టిన గంతే, వట్టిగా ఎక్కతక్క ఆలోచనలు చేయకుర్రి అని రాసిండు. ఇక నాగబాబు సారు పెట్టిన కామెంట్ల మీద ఇంటర్నెట్ పబ్లిక్ పొట్టు ఆడుకుంటారు. సైకిల్ పార్టీ వాళ్ళు పొత్తు అని చెప్పి గిలాస పార్టీ వాళ్ళకి చెప్పకుండానే 2 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిర్రు. అది చూసి జనసేన అని పవనాల సార్ కూడా 2 సీట్లలో పోటీ చేస్తామన్నాడు. ఆగో అందుకే చర్యకు ప్రతి చర్య అని పెట్టిండు కావచ్చు అనుకుంటారు అందరు. ఇక ఇవాళ రేపు ఇంటర్నెట్ జనాలు ఆగుతలేరు కదా, అందుకే నాగబాబు సారును చెండాట ఆడుకుంటారు. అబ్బా గింత టాలెంట్ పెట్టుకొని ఊకే ఉండుడెందుకు, మీరు కూడా ఓ పార్టీ పెట్టరాదురే అని కొంతమంది రాజకీయ శాస్త్రాన్ని తీసుకుపోయి సామాన్య శాస్త్రంలో కలుపుతారు. ఏమైందని ఇంగింతమంది పెద్ద సిద్ధాంతాన్ని ఒకళ్ళు. ఎలక్షన్లల్లా సైన్స్ లెక్కల శాస్త్రం అస్సలు పనిచేయదు, కెమిస్ట్రీ ఒక్కటే పనిచేస్తుందని ఇంగింతమంది కామెంట్లు రాసిర్రు. పరీక్షలల్లా పేలైన మొద్దు పోలగాన్లు కావచ్చు. కొంతమంది న్యూటన్ సూత్రాలు ఒక్కటే నాసారు, ఐన్స్టీన్ మ్యాక్స్వెల్ సూత్రాలు కూడా చెప్తే మీ పుణ్యాన సామాన్య శాస్త్రం పరీక్ష పాస్ అవుతాం అన్నట్టు కామెంట్లు రాసిర్రు. మొత్తానికి నాగబాబు సారు అర్థం కానట్టు కామెంట్ రాసిన అనుకున్నాడు గాని దాన్ని ఎవ్వలకు అర్థమైనట్టు వాళ్ళు ఆడుకుంటారు. సైకిల్ పార్టీలతోని లింకులు పెట్టి కామెంట్లు రాస్తున్నారు.